ఖాతాలు 24-25. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక లెక్కలను కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పరిధిలోని అకౌంటెంట్ జనరల్ కార్యాలయం వారు ఖరారు చేసిన ప్రకారం 24-25 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ లోటు 60,285 కోట్లు, ఆర్థిక లోటు 81,362గా నమోదయ్యాయి. ఇవి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో జిఎస్డిపిలో వరుసగా 3.79% మరియు 5.11%గా ఉన్నాయి. సవరించిన అంచనాలు 25-26 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ వ్యయం 2,38,021 కోట్ల రూపాయలు కాగా మూలధన వ్యయం 39,498 కోట్ల రూపాయలు. రెవెన్యూ లోటు సుమారు 41,118 కోట్లు రూపాయలు కాగా ఇదే కాలానికి ద్రవ్య లోటు సుమారు 80,567 కోట్ల రూపాయలుగా ఉంది. ఇవి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో వరుసగా 2.33% మరియు 4.57%గా ఉన్నాయి. బడ్జెట్ అంచనాలు 26-27 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 3,32,205 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాను. అందులో ఆదాయ వ్యయం 2,56,143 కోట్ల రూపాయలు, మూలధన వ్యయం 53,915 కోట్లుగా అంచనా వేయబడింది. ఆదాయ లోటు సుమారు 22,002 కోట్లు కాగా ఆర్థిక లోటు సుమారు 75,868 కోట్లుగా ఉండవచ్చని అంచనా. ఇవి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో వరుసగా 1.88 మరియు 3.84%గా ఉండనున్నాయి. ముగింపు. ఈరోజు మనం ఎంచుకున్న మార్గాలే రేపటి మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి.